హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సాయంకాల సమయంలో మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా మనమందరం కూడా మరి తలలు వంచి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిని మనం పొందుకునే రీతిగా మన హృదయంలో కూడా దేవునికి సమర్పిద్దాం. మన ఆలోచనలన్నీ తీసివేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా మీకే స్తోత్రాలు నాయన. దాన్ని మమ్మల్ని క్షేమంగా మీ సన్నిధికి నడిపించిన స్తోత్రాలు. అయ్యా మీకు కాపుదల మాకు తోడుగా ఉంచిన స్తోత్రాలు. అయ్యా మరి ఎటువంటి అడ్డంకులు మాకు ఉన్నా కానీ తండ్రి ప్రతిదిని ఎదుర్కొని మీ సన్నిధికి మేము వచ్చినకు నడిపించండి అని ప్రభుతో మాట్లాడదాం. హల్లెలూయా. ఈ దినాన ప్రభు మీరు మాతో మాట్లాడండి అని ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రం స్తోత్రం. అందరం చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరలోకమందున్న మా తండ్రి దయగల మా యేసు ప్రభువా, మీ ఘనమైన నామములకు వందనములు స్తోత్రములు. గడిచిన వారమంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి సాయంకాల ఆరాధన సమయం మాకు ఇచ్చినారు. అయ్యా మీకు వందనాలు ప్రభువా. మరి తండ్రి మేమేమై ఉన్నామో కేవలం మీ కృప మాత్రమే ఉన్నాం. మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు. అయ్యా మరి మీకు వాక్యం వినుటకు ఇచ్చిన సమయానికి వందనాలు. వాక్యము ద్వారా ప్రభా మేము బలపరచబడుటకు, సరిచేయబడుటకు, దిద్దబడుటకు, సరిగా ఉండటకు మీరు మాకు ఇచ్చిన సమయం ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమును ఘనపరిచినందుకు, స్తుతించినందుకు వందనాలు ప్రభా. అయ్యా మరి ప్రాముఖ్యంగా తండ్రి ఈ సమయంలో మీకు వాక్యమును ప్రభు మేము సమీపిస్తూ ఉండగా తండ్రి మరి మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 32వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసు తన యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడు నన్ను చెప్పుకొనిస్తున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకం కానిరదు కదా? దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పినడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెప్పుదురా? నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి, చేసిన యెడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నానని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలు నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొని చూసిరి, కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సాయంకాల సమయంలో ప్రభా చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి మాతో మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి అయ్యా. నేను కాదు నాయన, మరి మాట్లాడుదు మీరే ప్రభా. ఈ వాక్యం సెలవిస్తున్నది, మాట్లాడువారు మీరు కాదు, పరిశుద్ధాత్ముడే మీరు సెలవిచ్చి ఉన్నారు. ఈ సమయంలో ప్రభా నన్ను మీ స్వాధీనపరుచుకుని నాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి తండ్రి. నా స్వరాన్ని మీరు ముట్టండి, మీ స్వరం ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. నన్ను మీ స్వాధీనం తీసుకోండి ప్రభా. మీ బిడ్డలుగా మీకు వాక్యం వింటూ మేము ఇష్టపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి
నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీకు వాక్యం ద్వారా ప్రభా మేము సరిచేయబోటుకు దిద్దుబోటుకు ప్రభా మీకు ఇష్టంగా జీవించడం మమ్మల్ని నడిపించమని, మంచి ప్రత్యక్షతలు మమ్మల్ని నడిపించమని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మరి యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరి ఈ సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుంచి నేను మీతో కాలములన్నిటిలో గుర్తించబడిన క్రీస్తు అనే వర్తమానము నేను మీతో మాట్లాడ ఇష్టపడుతూ ఉన్నాను. ఆమేన్. కాలములన్నిటిలో గుర్తించబడిన క్రీస్తు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ యేసు ప్రభు చదువుకున్న వాక్య భాగంలో చూడండి, యేసు ప్రభు వారు నమ్మట్లేదు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏముందండి వాక్యంలో చూడండి, అక్కడ ఎవరు అడుగుతున్నారు? యేసును తన యొద్ద నుండి అనేకమైన యేసు అంటున్నాడు. ఇంకా దానికంటే ముందు యూదులు ఆయనను కొట్టవాలని 31 చూడండి. యూదులు కొట్టవాలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపిస్తేనే వాటిలో ఏ క్రియ నిమిత్తం రాళ్ళతో కొడతానని వారిని అడిగాను. ఆమేన్. అర్థమవుతుందా? చూడండి, యేసు ప్రభు అన్నారు, చూడండి, ఎందుకు నన్ను మీరు రాళ్ళతో కొడుతున్నారు? మంచి క్రియలు చేసినందుకని అడుగుతూ ఉన్నారు. నిజమేనా? అయితే వాళ్ళు ఏమన్నారు చూడండి, వాళ్ళు ఏమన్నారండి చూడండి. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనిస్తున్నావు. చదవండి ఎవరైనా 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనిస్తున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్ళతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. అందుకు యేసు ఏమన్నారు? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానిరదు కదా. ఆమేన్. లేఖనము వాక్యం ఎప్పుడు నిరర్ధకం కాదు. ఆమేన్. ఎందుకంటే అక్కడ ఏముంది తర్వాత ఆయన ఏమన్నారు చూడండి, లేఖం నిరర్ధకం కానిరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చను? వారే దైవములని చెప్పినడలా. చూడండి, చెప్పినట్లా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు. ఈ ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది? అక్కడ ఏముంది బైబిల్లో చూడండి. అందుకే మీరు దైవములని నేనంటే మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మరి ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? దేవుని వాక్యము ఎవరికి దగ్గరికి వస్తుందో వారు ఏమై ఉన్నారు? దైవములు. ఎటున్నారా? ఇక్కడ ఉన్నారుగా. దేవునికి స్తోత్రం. దేవుని స్థలం ఉన్నప్పుడు మా మనం కూడదు, దేవుని స్తుతిస్తూ ఉండాలా. హల్లెలూయా. బైబిల్ చూద్దామంటే బైబిల్ చూడాలా. ఎటున్నారా? ఆయన అన్నారు, మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది, దేవుని వాక్యము ఎవరి యొద్దకు వస్తుందో ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పినందుకు మీరు నన్ను రాళ్ళతో కొడుతురు అన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఎందుకంటే ప్రతి కాలానికి దేవుడు వాక్యాన్ని కేటాయించాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. గమనించండి, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ప్రతి కాలానికి వాక్యం కేటాయించినట్టుగా బైబిల్ చెప్తూ ఉన్నది. అదే వర్తమానం చెప్తుంది, అదే ప్రవక్త చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మరి ఇప్పుడు వాళ్ళు ఆయన గుర్తించట్లేదు. ఎందుకంటే ఆయన మానవ శరీరంలో ఉన్నాడు,
కానీ ఆయన ఏమై ఉన్నారంటే వాక్య ప్రకారంగా ఆయన వాక్యమై ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన వాక్యమై ఉన్నాడు. అందుకని బైబిల్ అదే చెప్తున్నది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను. ధర్మశాస్త్రంలో వాక్యమే దేవుడై ఉండను. వాక్యమనే దేవుడు మరి మానవుడుగా శరీరంలో ఉన్నాడు. వాళ్ళు గుర్తించట్లేదు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, వారు ఎందుకు గుర్తించడం లేదంటే వారు ఎట్లా చూస్తున్నారు. వారు ధర్మశాస్త్రం వారికి ఉన్నది, కానీ ధర్మశాస్త్రం వారు చదవట్లేదు. ధర్మశాస్త్రం ప్రకారం వారు జీవించట్లేదు కదా. అది గుర్తించాలంటే ధర్మశాస్త్రము వారికి తెలవాలా. మోషే చెప్పలేదా, నా వంటి ప్రవక్తను దేవుడు మళ్ళీ యూదుల కోసం తీసుకొస్తాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కానీ వారు వాళ్ళు గుర్తించలేదు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, కనుక ఇక్కడ ఏంటంటే ఆయన తను తాను మనుష్య కుమారునిగా ఆయన గుర్తించుకున్నాడు. అంటున్నారు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభువు వారు ఎప్పుడు కూడా దేవునిగా చెప్పలేదు ఆయన కదా. మనుష్య కుమారుని గుర్తించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చూడండి, బహిరంగంగా తను తాను మనుష్య కుమారుడిగా మాత్రమే గుర్తింపజేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసు కదా, ఆయన 3 నామములు వచ్చాడు. 3 నామములు. ఒక నామం ఏంటిది? మనుష్య కుమారుడు, తర్వాత దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమారుడు అన్ని కాలాల్లో ఆయన దేవుని కుమారుడిగా పనిచేశాడు ఆయన. ఆమేన్. మనుష్య కుమారుని కాలం, యేసు ప్రభు మనుష్య కుమారునిగా వచ్చాడు ఆ కాలంలో. ఇప్పుడు మనుష్య కుమారునిగా ఆయన రావాలి. దేవుని స్తోత్రం. ఈ కాలంలో ఆయన మనుష్య కుమారునిగా రావాలా. ఆఖరి కాలంలో వింటున్నారా, చివరి కాలంలో దావీదు కుమారుడిగా వస్తాడు. ఆమేన్. ఎందుకంటే దావీదు కుమారుడు వచ్చినప్పుడు అది 1000 పరిపాలన చేస్తాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారు ఆయన గుర్తించడంలో విఫలమైపోయారు. చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేకపోతే యూదులు ఆయన వచ్చినప్పుడు వారు యేసును చూసుటలో విఫలమయ్యారు. వింటున్నారా? హల్లెలూయా. అవునండి. వాక్యముగా యేసు ప్రభు ఆ కాలంలో వచ్చినప్పుడు వారు చూడడంలో విఫలమైపోయారు. అంటే గుర్తించలేదు. కానీ గుర్తించబడ్డాడు ఆయన. ఆయన వచ్చింది వాక్యం ద్వారా గుర్తించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రము క్రింద జీవించాలి అంటే ధర్మశాస్త్రం వాళ్ళు తెలుసుకోవాలి. కానీ వారు ధర్మశాస్త్రం తెలుసుకోలేదు. లేఖనాలను పరిశోధించండి ఆయన అన్నాడు. అనలేదా? మనం చదువుకున్న వాక్యంలో ఏమన్నాడు ఆయన? చూడండి అక్కడ ఏముంది వాక్యము. 32వ వచనం. యేసు తన తండ్రి యొద్ద నుండి అనేక మంచి క్రియలను మీకు చూపింది. తర్వాత 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడిపై ఉండి దేవుడిని చెప్పకూర్చున్నావు అని దేవదూషణ చేస్తూ రాళ్లతో కొడతామని వాళ్ళు రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన అన్నాడు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అని ఈ మాట యేసు ప్రభువు వారు అన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు తన రూపాన్ని మార్చుకుంటాడు. మీకు తెలుసా? తెలియదా? ఆమేన్. హల్లెలూయా. గుర్తుంచుకోండి, దేవుడు తన రూపాన్ని మార్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎన్మార్పిగా గుర్తింపు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. గ్రీక్ పదములో ఎన్మార్పి అంటే అర్థమైంది మార్చుకోవడం. ఆమేన్. ముసుగులు ధరించడం. మీకు తెలుసా? ముసుగు ఒక నాటకం వేసినప్పుడు, ఒక డ్రామా వేస్తున్నప్పుడు అంటే వ్యక్తి అతనే,
కానీ అతను ఏం చేస్తాడు? ముసుగులు మార్చినట్టుగా వేరే 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 పాత్రలు చేస్తాడు. కానీ ఒక్కడు ఆయనే. అర్థమవుతుందా? ఒక్కడే, ఒక వ్యక్తి, కానీ పాత్ర వేరుగా చేస్తాడు. కానీ వ్యక్తి ఆయనే. ఆమేన్. అర్థమవుతుందా? మీకు అర్థం కావట్లేదా? హల్లెలూయా. అందుకని చూడండి, ఎన్మార్పి అంటే అర్థం అదే ప్రియులారా. ఎన్మార్పి అంటే అర్థం ఏంటంటే మార్పు, వివిధ ముసుగులు మార్చుట అని ఇక్కడ ప్రవక్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు షేక్స్పియర్ అనే ఒక ఆయన మీకు తెలుసు, డ్రామాలలో వివిధ రకముల పాత్రలు ఉంటాయి. ఇక్కడ పాత్రలు పోషించినట్టుగా ఉంటుంది, మార్చుకున్నట్టుగా ఉంటుంది. అట్లాగే దేవుడు ప్రవక్తలందరిలో దేవుడు ఉండి పనిచేశాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. అన్ని కాలాలలో గుర్తించబడిన క్రీస్తు అంటే ప్రవక్తలందరిలో ఆయన ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అంటే ప్రవక్త అనేది ఒక ముసుగు. ఆమేన్. ప్రవక్త వెనుక దేవుడు ఉన్నాడు. ఆమేన్. అన్ని కాలంలో క్రీస్తు ఎట్లా గుర్తించబడుతున్నాడంటే ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తలో ఉన్నది దేవుడు. ప్రవక్త అనే ముసుగది, ఒక పాత్ర. ఆమేన్. హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయన తన పాత్రలను మార్చుకొని ప్రవక్తలందరిలో దేవుడే ఉండి పని చేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందుకనే యేసు ప్రభువు అన్నాడు, ప్రియులారా, ఎవరి యొద్దకైతే వాక్యం వచ్చును వారిని దైవములని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? నిజమేనా? ఆమేన్. అందుకే నేను దేవుని కుమారుడని చెప్పినందుకు నన్ను మీరు ద్వేషిస్తూ ఉన్నారు. ఆ కాలానికి సంబంధించిన వాక్యము యేసు ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. అర్థం చేసుకున్నారా? దేవునికి స్తోత్రం. ఆ గడియకు సంబంధించిన వాక్యం ఎవరంటే యేసు ప్రభువే. ఆమేన్. అందుకని ఇక్కడ ఏమైందంటే పిల్లరా, మనం గమనించవలసింది ఏంటంటే ఈ దినపు వెలుగుగా దేవుడే శరీరమందు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అర్థమవుతుంది ఏమాట? చాలా లోతుగా వెళ్ళవలసిన విషయాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఈ కాలం, ఈ గడియ, ఈ దినపు వెలుగుగా దేవుడే శరీరమందు ప్రత్యక్షమయ్యాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఆమేన్. వింటున్నారా? ఆమేన్. ఎందుకంటే మనకు పూర్వమందు ఉన్నటువంటి వర్తమానాలు తీసుకొచ్చిన వారి వర్తమానం మనం కలిగి ఉండలేము. ఎందుకంటే ఆ కాలం అయిపోయింది. కానీ ఈ కాలము, ఈ గడియలో వెలుగు. మీకు తెలుసా? సాయంకాలం వర్తమానికుడు సాయంకాలంలో ఏం కలుగుతుంది? వెలుగు కలుగును. ఆమేన్. ఆ వెలుగు తీసుకొచ్చింది ఎవరు? సాయంకాల వర్తమానికుడే. అంటే వెలుగు ఆయన లోపల ఉంది. దేవునికి స్తోత్రం. వెలుగంటే ఏదో కాదు, వెలుగంటే దేవుని వాక్యమే. కనుక అందుకని ఇక్కడ దేవుని పోతున్నారు. చూడండి, ఈ దినపు వెలుగుగా దేవుడే శరీరమందు ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయం మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. చూడండి, ఈ దినపు వెలుగుగా దేవుడే శరీరమందు ప్రత్యక్షమయ్యాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే నేటి దినపు వెలుగులో ఉండి వెలుగు కలిగి జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే యేసు ప్రభు కాలంలో వారు ఆయన గుర్తించడంలో విఫలమయ్యారు. వాక్యాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. అంటే వారు గుర్తించలేకపోయారు. మరి వారు పండితులు, నిజమేనా? యూదులు, ఆయన సంబంధులు, ఆయన వారే కదా, ఆయన వారే. కానీ ఆయన గుర్తించలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా,
ఇక్కడ మాట దేవుడు పోగుతుంటారు ఏంటిదంటే పిల్లలు చూడండి, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మనము జీవించు పత్రికలము, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే వ్రాయబడిన పత్రికలము. ఈ గడియకు వాగ్దానము చేయబడిన దేవుని వాక్యంలో ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. అర్థమవుతుందా? ఈ కాలానికి చూడండి, ఈ గడియకు వాగ్దానము చేయబడిన దేవుని వాక్యంలో ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నాం. బయలుపరచబడిన వాక్యం. ఆమేన్. మనం వ్రాయబడిన పత్రికలమై ఉన్నాం, జీవించు పత్రికలము. అపోస్తలుల గ్రంథంలో అపోస్తలులు ఆ రీతిగా జీవించారు. ఎట్లా జీవించారు? వారు పత్రికలుగా జీవించారు. ఆమేన్. అట్లాగే మనము ఈ గడిలో ఉన్నటువంటి వెలుగు కలిగినప్పుడు ఆ వెలుగుగా ఉంటాం, తర్వాత పత్రికలుగా జీవిస్తాం, జీవించు పత్రికలుగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకనే మరి నిజంగా తిరిగి జన్మించిన సంఘం అంటే ఎవరు? సంఘం అంటే విశ్వాసులు, క్రీస్తు శరీరము, సంఘము. దేవుని స్తోత్రం. వారు తిరిగి జన్మించినట్టు వారు తిరిగి జన్మించిన సంఘమే ఈ గడిలో సజీవ దేవుని వాక్యమై ఉన్నది. ఎంతమంది ఆమె చెప్తారు? ఆమేన్. తిరిగి జన్మించినటువంటి సంఘము ఈ గడిలో సజీవ వాక్యమై ఉన్నది. అర్థం కాలే? అర్థమైందా? వాక్యమేమో దేవుడు, వాక్యమేమో యేసు ప్రభు. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? ఎవరైతే తిరిగి జన్మించి ఉన్నారో, మరి నిజంగా తిరిగి జన్మించినటువంటి సంఘము ఈ గడిలో సజీవ దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయ. ఎందుకంటే ఈ కాల వాక్యము వారికి బయలుపరచబడింది. లేఖనాలను వారు గ్రహించారు, లేఖనము కలిగి ఉన్నారు, క్రీస్తును కలిగి ఉన్నారు. చూడండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. మెస్సియా పరిపూర్ణంగా గుర్తించబడ్డాడు. పరిపూర్ణంగా దేవుణ్ణి కలిగి ఉన్నారు. ప్రవక్తలు చూడండి, ఎందుకంటే వాక్యము ఎవరి ఎదుకు వచ్చునో వారు దైవంలోని మనం చదువుకున్నాం. కానీ ప్రతి కాలంలో కూడా వాక్యం ఎదురికి వస్తున్నదో వారు ప్రవక్తలు గుర్తించబడ్డారు. కానీ యేసు ప్రభు దేవుడుగా గుర్తించబడ్డాడు. ఆమేన్. ఎందుకంటే పరిపూర్ణమైన దేవుడు పరిపూర్ణమైన మానవుడిగా జీవించిన యేసు ప్రభువులో ఉన్నాడు. ఆయనే పరిపూర్ణమైన వాక్యము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియులారా, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు తప్పిపోయినారు కొన్ని విషయాల్లో. దావీదు ఉన్నాడు, దావీదు ఒక విషయంలో తప్పాడు. నిజమేనా? ఇట్లాంటి మనం తీసుకు చాలామంది ప్రవక్తలు ఒక్కొక్క విషయంలో తప్పిపోయినారు. కానీ ప్రవక్తగా తర్వాత వాక్యముగా ఉన్నవారు ఒక యేసుక్రీస్తు మాత్రమే. అందుకనే పరిపూర్ణంగా ఆయన జీవించాడు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు చెప్పిన మాట అది, నాలో ఏ పాపము లేదని చెప్పగలిగింది ఒక యేసు ప్రభు మాత్రమే. ఏ పాపం నాలో లేదు, మీరు ఛాలెంజ్ చేయగలుగుతారని చెప్పింది యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే ప్రతి వారిలో ఒక్కొక్క చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, గమనించండి. మనం హెబ్రీ పత్రికలను చూసినట్లయితే పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు నానా విధములుగా, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు చివరిలో ఎవరి ద్వారా మాట్లాడతాడు? దేవుని కుమారుని ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. అంటే ప్రవక్తలు ఉండి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండంలోకి మాట చెప్తారు. అది 18వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. 18, 15 వచనం.
అక్కడ ఏం చెప్పబడుతుందంటే, నా వంటి ఒక ప్రవక్త నన్ను ఉంటుంది అనుకోండి. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 18:15. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటినన్ని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఆమేన్. ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతున్నది? యేసు ప్రభువు గురించి చెప్పబడుతున్నది. కనుక ఆయన మాట వినవలను అని ఈ మాట మోషే చెప్తూ ఉన్నారు. కానీ ఈయన మాట వారు వినలేరా? యూదులు వినలే. ఆయన గుర్తించలేదు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అయితే వాక్యము ఎవరి దగ్గరికి వస్తున్నదో వారు దైవములని ఇక్కడ చెప్తూ ఉన్నది. చూడండి, గమనించండి ప్రియులారా. అయితే వాక్యము ద్వారా దేవుడు ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటాడంటే, చూడండి, ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ మాట అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఆయన కొరకు, ఆయన వాక్యము కోసము ఎవరైతే ఎదురు చూస్తారో వారికే తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, అందరికీ కాదు. హల్లెలూయా. ఈ మాట అర్థమైంది? హల్లెలూయా. ఆయన కోసం ఆయనకు కావాలి ఎవరు ఎదురు చూస్తారో వారికి తాను ప్రత్యేకపరుచుకుంటాడు. అక్కడ ఒక ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. వారికి తాను బయలుపరుచుకుంటాడు. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే మనము ఆయన గుర్తించాలంటే మనకు బయలుపాటు కావాలి, నిజమేనా? ఒక ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. చూడండి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన దూషిస్తూ ఉన్నారు, గుర్తించకుండా దూషిస్తూ ఉన్నారు. నిజమేనా? మనం చదువుకునే వాక్యంలో ఏముందండి? ఆయన ఏమన్నారు? ఆయన ఏమన్నారు చూడండి. క్రియల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. క్రియల గురించి యోహాను 10:32 నుండి ఆయన మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వారు, మీరు దైవములని నేనంటున్నాను, మీ ధర్మశాస్త్రం రాయబడి ఉండలేదు, లేఖనం నిరర్ధకం కానీ కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములని చెప్పినట్లా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెప్పుదురా అని ఇంకా ఏమన్నాడైనా? నా తండ్రి క్రియలను చేయనిడల నన్ను నమ్మకుడే. ఆమేన్. దేవుని స్తోత్రం. వాక్యం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని క్రియలు చేస్తారు. అంటున్నారా? మేము కలిగి ఉండాలి, మన వాక్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఏమన్నా ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నారు? తండ్రి క్రియలు నేను చేయని ఎడల నన్ను నమ్మకుడి అన్నాడు ఆయన. నిజమేనా? మరి మనం ఏమి క్రియలు చేయాలి? దేవుని వాక్యం కలిగి ఉన్నప్పుడు దేవుని క్రియలు మనము చేయాలి. యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం మనం చేయాలి. ఆమేన్. చూడండి, వాళ్ళు ఆయన దూషిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు గుర్తించట్లేదు, ఆయన వాక్యంగా ఆయన గుర్తించట్లేదు. ఆమేన్. కానీ ఆ గడియలో వాక్యంను గుర్తించిన వారు కొంతమంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు తెలుసా, ఒకసారి జక్కయ్య బైబిల్లో ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వెళ్ళిన సందర్భం ఉన్నది. నిజమేనా? అవునండి. అంటే ఆ గడికి సంబంధించిన వాక్యము యేసుక్రీస్తు. ఆమేన్.
అక్కడ ఉన్నవారు ఎవరు గుర్తించలేదు ఆయన ఎవరు గుర్తించలేదు. కానీ ఈయన చివరికి గుర్తించగలిగినాడు. ఎవరు? జక్కయ్య. వచ్చింది చూద్దామని వచ్చాడు. జక్కయ్య కోసము వాళ్ళ భార్య ప్రార్థన చేసినట్టుగా వర్తమానం చెప్తుంది. హల్లెలూయా. ఏడుస్తూ ప్రార్థన చేసిన బైబిల్ చెప్తుంది, వర్తమానం చెప్తూ ఉన్నది. కానీ ఆ గడువుకు సంబంధించిన వాక్యం అట జక్కయ్య వాళ్ళ భార్య నమ్మింది. సాటుకు పోయి తెలుసుకొని, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ మతాధిపతులు వాళ్ళు కూడా ఆయన రానియద్దు, ఆయన దగ్గర వెళ్ళొద్దని చెప్పారు. కానీ ఈమె గుర్తించింది ఏంటంటే ఆయన నిజమైన వాడని గుర్తించింది. ఆయన నమ్మమని జక్కయ్యకు చెప్పింది వాళ్ళ భార్య. కానీ ఇంతమందిన ఆయన నిజమని ఎట్లా చెప్తున్నావు? మన సంఘం లేదా, మన చర్చి లేదా, మన మతం లేదా? కానీ చివరికి సరే నువ్వు చెప్పింది నేను చూస్తాను, నేను ఆయన చూస్తాను అనుకున్నాడు. చివరికి యేసు ప్రభు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? వెళ్ళి ఏమన్నాడు? పేరుతో సహా పిలిచాడు. జక్కయ్య కిందికి దిగిరా అన్నాడు. ఆమేన్. ఇంకా ఏమన్నాడు? నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎందుకంటే గమనించండి, ఎందుకంటే అప్పుడు చూడండి ఆయన అనుకున్నది ఒకటి, చూద్దామని ఆయన వచ్చాడు. కానీ యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆమేన్. మీరు గమనిస్తున్నారా? ఎందుకంటే ఆ గడియకు సంబంధించిన వాక్యం ఎవరంటే యేసు ప్రభు కనుక ఆ వాక్యాన్ని గుర్తించాడు జక్కయ్య. ఆమేన్. ఇక్కడ ఉన్న ఎవరు గుర్తించలేదండి. అంటున్నారా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, సొంత వాళ్ళు ఆయన గుర్తించడంలో విఫలమైపోయినారు. ఆమేన్. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా ఆ గడియ వర్తమానాన్ని లేకపోతే యేసు ప్రభువును గుర్తించింది ఇంకొకరు ఉన్నారు. ఆ కాలంలో మతాధిపతులు గుర్తించలేదు, కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించింది మనకు తెలుసు. ఎవరు? సమరయ స్త్రీ గుర్తించింది. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎట్లా గుర్తించింది ప్రియులారా? ఆమె ఆ గడికు సంబంధించిన వాక్యాన్ని గుర్తించగలిగిందంటే ఆమె లోపల సత్యము కోసము వెతుకుతూ ఉన్నది. సత్యం కోసం వెతుకుతూ ఉన్నది. సత్యం అనేది లోపల ఉంది. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆనాటి అన్యులు ఆయన చూడడంలో తప్పిపోయారు. ఎందుచేతంటే ఆయన మానవ దేహంలో ఉన్నందున వారు తప్పిపోయారు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే వాళ్ళు అనుకున్న రీతిగా వస్తాడని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన సామాన్యతలో వచ్చారు. ఆమేన్. వారు అనుకున్న రీతిగా రాలేదు. అర్థం చేసుకున్నారా? ఆమేన్. అందుకనే కాలాన్ని బట్టి వాక్యం ఎలా వస్తుందంటే ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తలు ఎట్లా కనబడతారు మనకి ప్రతి కాలంలో? అసలు ఈయన దగ్గర వాక్యం వస్తుందని మనం నమ్మలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. నిజమేనా? ఇప్పుడు నోవహు ఉన్నాడు. నోవహు ఆ కాలానికి వర్తమానికుడిగా ఉన్నాడు. మరి ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? ఇప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్త దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ప్రవక్త అప్పుడు అక్కడ నోవహు ఏమై ఉన్నాడు? ఆ కాలానికి దైవము, మరో మాటలో దేవుడే. మనం నమ్మము. అంటే దేవుడు ఆయన లోపల ఉన్నాడు. దేవునిగా ఆయన వాడుకుంటాడు. దేవుడే, కానీ అట్లా వాడుకుంటాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి, గమనిస్తున్నారా? మరి అద్భుత కార్యం చేసేది నోవహు కాదు, నోవహులోనూ దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎందుకంటే వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు ఏమై ఉన్నారు? వారు దైవములై ఉన్నారు. ఆమేన్.
కనుక ఆ గడియ వాక్యముగా ఆయన ఉన్నప్పుడు ఆయనకు వారు గుర్తించలేదు. యేసుప్రభు కాలంలో యేసుప్రభుని గుర్తించలేదు, కానీ నోహును కూడా ఆ కాలంలో గుర్తించలేదు వారు. ఆమేన్. ఎందుకంటే ఎందుకు గుర్తించలేదంటే వారు అనుకున్నట్టుగా ఏది కూడా ఉండదండి, ఉండదు. లేఖనమును బట్టే కదా ఆయన ఆ కాలానికి వర్తమానికునిగా వస్తాడు, దేవుని చేత పంపించబడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, అట్లాగే గమనించండి, ఈ చివరి దినాల్లో కూడా అదే రీతిగా జరుగుతున్నది. ఎందుకంటే చూడండి, లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు శాఖలు ఉన్నాయి. ఈ గడువుకు సంబంధించిన వాక్యాన్ని వారు నమ్మరు, గుర్తించరు. ఆమేన్. చూడండి, మనకు తెలుసు మలాకి ప్రకారంగా ఈ చివరి కాలానికి వర్తమానం ఉంది, ఏలియా ఉన్నాడు, నిజమేనా? కానీ దాన్ని నమ్మేది గుర్తించేది ఎవరు ఉండరు. చాలామంది గుర్తించరు, చాలామంది గుర్తించరు. అంటే లేఖనం లేదా? అందరి దగ్గర బైబిల్ ఉందా లేదా? మన దగ్గర ఉన్న బైబిల్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ దినాల్లో కూడా యేసుప్రభు దినాల్లో వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. అదే రీతిగా ఇప్పుడు ఏలియా గురించి మన అందరి దగ్గర ఉన్న బైబిల్లో రాయబడింది, మన బైబిల్లో రాయబడి ఉంది. కానీ వారు ఆ లేఖనాన్ని వారు చదవరు, చదివినా పట్టించుకోరు. లేఖనాన్ని పట్టించుకోవట్లేదంటే లేఖనమైన వాక్యాన్ని పట్టించుకోవట్లేదు, వాక్యమైన దేవుని పట్టించుకోవట్లేదు, చివరికి బైబిల్ కూడా పట్టించుకోరు. అంతేనా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, కనుక మనము గమనించవలసింది ఏంటంటే కాలాల్లో ఉన్నటువంటి క్రీస్తు గుర్తించబడ్డాడు, కానీ గుర్తించింది వాళ్ళు కొంతమంది. అన్ని కాలాల్లో క్రీస్తు ఉన్నాడు, మనకు తెలుసు. ఇప్పుడు చూడండి, 7 సంఘకాలాలు ఉన్నాయి, 7 సంఘకాలలో క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. ఆ కాలంలో వర్తమానికులు ఉన్నారు, వర్తమానం ఉంది. వర్తమానం అంటే అదే వాక్యము. కనుక ఆ కాలంలో కూడా గుర్తించబడిన వాళ్ళు చిన్న మంది ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి, లూకా సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం మనం. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి చదవండి ఒకసారి. 26వ వచనం చదవండి. నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఊళ్ళలోనికి వెళ్ళు దినం వరకు జనులు తిరుగుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి పడుచు ఉండరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములో జరిగినట్టు జరుగును. నోవు దినముల గురించి చెప్తున్నాడు, లోతు దినము గురించి చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ లోతు దినాలు ఎట్లా ఉంది, అక్కడ కూడా అదే, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారునాడుచు ఇండ్లు కడుచు ఉండరి. అయితే లోతు సొదమ విడిపోయిన తర్వాత ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. చూడండి, ఇప్పుడు లోతు దినాలు కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఒక వర్తమానం ఉన్నది, వారు గుర్తించలేదు. హల్లెలూయా. ఆడ గుర్తించింది ఒకరు ఉన్నారు. అబ్రహాము దగ్గర ఎవరున్నారు? మనుష్య కుమారుడు ఉన్నాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. అబ్రహాముతో ఉన్నవాడు దేవుడు, ఆయనే మానవ రూపంలో ఉన్న దేవుడు, మనుష్య కుమారుడు. కానీ లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గుర్తించలేదు. కానీ
అబ్రహాంతో ఉన్నది ఆ గుంపు వేరు, అబ్రహాం గుంపు వేరు. అంటున్నారా? ఈ కాలంలో మనం అదే కలిగి ఉన్నాం. అబ్రహాం హెచ్ఏఎం హ్యామ్, దేవుని స్తోత్రం. నిజమేనా? ఏడవ కాలం, ఏడవ దూత ద్వారానే సమస్త మర్మములు బయపరచబడిను అని బైబిల్ చెప్తూ ఉన్నది. అదే గడిలో మనం జీవిస్తూ ఉన్నాం, అదే కాలం మనం జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. చూడండి ప్రియులారా, అందుకనే దేవుడు ఎల్లప్పుడూ కూడా అన్ని కాలాల్లో తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అర్థమవుతుందా? అన్ని కాలాల్లో తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇక్కడ ఏముంది? మనం చదువుకున్న వాక్యంలో, లూకాసు వార్తలో నోహు దినముల గురించి చెప్పబడింది. నోహు దినాల్లో దేవుడు నోహులో ఉండి ప్రత్యక్షపరుచుకున్నాడు. లోతు దినాల్లో, అబ్రహాం దినాల్లో మనిషి కుమారుడుగా అబ్రహాంతో దేవుడు ఉన్నాడు. ఆమేన్. చూడండి, అట్లాగే 30 వచనం చూడండి. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆమేన్. అదే అండి, లూకా 17:30. అది ఈ కాలంలో జరిగిన విషయం. అది దేవుని స్తోత్రం. ఈ కాలం అదే జరిగిందండి. మనిషి కుమారుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, తను తాను ఎవరి లోపల మనిషి కుమారుడు ప్రత్యక్షపరుచుకున్నాడు? చివరి కాల ప్రవక్తలో. ఆమేన్ చెప్తారా? అర్థమవుతుందా? హల్లెలూయా. చివరి కాల ప్రవక్తలో మనిషి కుమారుడిగా ప్రత్యేకపరుచుకున్నాడు. అవునండి, మానవ రూపంలో. దేవుని స్తోత్రం. అందుకనే ఇక్కడ ప్రవక్త అన్నాడు. చూడండి, అదే రీతిగా దేవుడు ఎల్లప్పుడూ అన్ని కాలాల్లో తను ప్రత్యక్షపరుచుకుంటాడు. అది ఎల్లప్పుడూ అదే రీతిగా ఉంటుంది. మానవ శరీరం వెనుక ఆయన తను తాను మరుగు చేసుకుంటాడు. మానవ శరీరం అంటే చూడండి, ఇప్పుడు చూడండి, ఈ కాలానికి సంబంధించిన ప్రవక్త మానవ శరీరం. దేవుని స్తోత్రం. నమ్ముతున్నారా? మానవ శరీరం వెనుక తను తాను మరుగు చేసుకొని ఉంటాడు. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. కానీ కనిపించేది మాత్రము మానవ శరీరం. దేవుడు మాత్రము మరుగు చేయబడి ఆయన లోపలే ఉన్నాడు. ఆమేన్. ఇంకా చూడండి, నీలో ఉన్న దేవుడు దాన్ని గుర్తింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకని యేసుప్రభువు ఒక మాట అంటారు. ఏమంటారంటే, కొంతకాలం ఈ లోకం నన్ను చూడదంటాడు. నిజమేనా? మీరు నన్ను చూస్తారంటాడు. మీరు అనేవాళ్ళు ఎవరంటే చూడండి, ఆయన కోసం ఎదురు చూస్తారు. వారితో ఆయన అంటాడు, నేను సదాకాలం మీతో ఉంటాను అంటాడు ఆయన. లోకం నన్ను గుర్తించదు, కానీ నన్ను మీరు గుర్తిస్తారు. ఎందుకంటే నేను మీతో ఉన్నానని మీరు గుర్తిస్తారు. అందుకనే యుగాంతం ఎప్పటికీ నేను మీతోనే ఉంటాను. హల్లెలూయా. చూడండి, నేను మీతో కూడా ఉంటాను, మీలో ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను. కాలం ముగించేదాకా నేను మీతోనే ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, అయితే మనము గడియ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. చూడండి, మన పాత నిబంధనలు గమనించినట్లయితే ప్రియులారా, పాత నిబంధనలో సముద్ర వత్సలపు తోళ్ళు తోళ్ళ వెనుక దేవుడు ఉంటాడు. దాన్ని మనకు తెలుసు. అది ఏంటిదంటే, ఆ స్థలం ఏంటిదంటే అతి పరిశుద్ధ స్థలం. ఆమేన్. 3 ఆభరణము, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము. ఆమేన్. చూడండి, పాత సముద్ర వత్సలపు తోళ్ళు, ఆ జంతువు తోలది.
అది దాని వెనుకాల షెకిన మహిమ ఉంటుంది, అంటే దేవుడు ఉంటాడు. ఆమేన్. అందుకనే ఆ తెర వెనుక మనం వెళ్ళినట్లయితే అప్పుడు మనం షెకిన మహిమలోకి వెళ్తాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో మనం వెళ్ళాలంటే అక్కడ మనకి ఇంతకుముందు విన్నాం ఒక వర్తమానంలో, నిజమేనా? వెళ్ళిన తర్వాత అదేమైతే తెర క్లోజ్ అయిపోతుంది. మనం ఎక్కడ ఉంటామంటే లోపల షెకిన మహిమలో ఉంటాం. ఆమేన్. చూడండి, ఇక్కడ ఉంటున్నాడు, అక్కడ బాధ్య తోళ్ళని ఇక్కడ ఉంది. బాధ్య తోళ్ళ వెనుక ఉంటుంది షెకిన మహిమ. అదే తెర, అంటే తోలుతో చేయబడిన తెర అది. వారు బాధ్య తోళ్ళు ఒకటకు ముందు వారు వాక్యము ప్రవక్త మోషే కాంచి వస్తుంది. ఆమేన్. చూడండి, గమనించండి, ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే జాగ్రత్త వినండి. మోషే ప్రవక్త పర్వతం వైపు వెళ్ళాను, అతడు అగ్నిస్తంభమును కలుసుకున్నాను, అతనితో మాట్లాడాను. అతడు దిగి వెళ్ళి ప్రవక్త సూచనలను అగుపరిచాను. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి ఈ పర్వతం మీదకు తీసుకుని వచ్చాను. అంతటా దేవుడు దిగి వచ్చి అతడిని అగ్నిస్తంభంలోనికి తెచ్చి తన్ను తాను అతనికి అగుపరుచుకొని గుర్తించుకున్నాను. ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేరు. ఏ ఒక్కరు కూడా దాన్ని అనుకరించలేరు. ఒకవేళ అలా చేస్తే వారు చనిపోతారు. అంతే. ఒకప్పుడు ఎవరికి పోయేదానికి అవకాశం లేదు, ఒకప్పుడు లేదు. అర్థమవుతుందా? అతి పరిశుద్ధ స్థలానికి పోయేదానికి ఎవరికి అవకాశం లేదు యేసు ప్రభు రాకముందు. నిజమేనా? చూడండి, అప్పుడు అవకాశమే లేదు. అక్కడికి పోతే ముట్టుకుంటే చనిపోతారు, అక్కడి దాకా వెళ్తే. ఆమేన్. చూడండి, అయితే ఒక మనిషి నన్ను తీసుకున్నాడు, లోపలికి ప్రవేశించాడు. అగ్నిస్తంభంలోనికి షెకిన మహిమలోకి ప్రవేశించాడు. అతడు ఆ కాల వర్తమానం తీసుకొని బయటికి వచ్చినప్పుడు అతని ముఖము కప్పుకునేంతగా అతడు దేవుని మహిమతో ప్రకాశించాడు. ఇది మోషే కాలంలో జరిగింది. నిజమే కదా? ఆయన పర్వతం పైకి వచ్చినప్పుడు ఎట్లుంటాడు? తేజోమహిమంగా ముఖం ఉంటుంది. నిజమేనా? బయటకు వచ్చినప్పుడు ఆయన వర్తమానం తీసుకొని వచ్చినట్ట. హల్లెలూయా. మనుషులందరూ చూడలేకపోయారు, ఎందుకంటే ఒక షెకిన మహిమతో అతను వచ్చాడు. ఆమేన్. చూడండి ప్రియులారా, అది ఏమిటి? ఒక మనిషి, జాగ్రత్తనండి, ఒక మనిషి తెరగుండా లోనికి అనగా షెకిన మహిమలోనికి వెళ్ళినప్పుడు, ప్రవేశించినప్పుడు లోకం అతన్ని పిచ్చివాడని అంటారు. ఒకసారి మనం విన్నాం ఈ మాట కదా. మనము అతి పరిశుద్ధంలోకి వెళ్ళినప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుందంటే షెకిన మహిమతో నింపబడతాం. అప్పుడు లోకం మనల్ని ఏమంటారట? పిచ్చివాడు అంటారు. ఇక్కడదే మాట్లాడుతున్నారు, లోకం అతన్ని పిచ్చివాడు అంటారు. ఆ తేడాను, ఆ జరిగిన దాన్ని వారు ఎవరు కూడా చూడలేరు. తేడా ఏంటిదంటే అతను ఎక్కడికి వెళ్ళాడో, అతను ఏం పొందుకున్నాడు అనే సంగతి ఎవరికి అర్థం కాదు. అది తేడా. కనుక ప్రజలందరూ ఎట్లా చూస్తారు? ఆయన్ని పిచ్చివానిగా చూస్తారు. ఆమేన్. అతనికి ఎట్లా ఉంటుందంటే లోకమని సొగసు అతనికి ఉండదు. కనీసం అతడు తన మాటను కూడా సరిగా ఉచ్చరించలేకపోతాడు, మాట్లాడలేకపోతాడు. అంతేకాదు సరైన వస్త్రాలు కూడా ధరించకుండా జీవిస్తాడు. చూడండి, వారు అనుకున్నట్టుగా అతను ఉండడు. కానీ మీరు చూడండి, లోపల బాధ్య తోలు వెనుక, మానవుని చర్మం వెనుక షెకిన మహిమ అందు ఉండును. దేవునికి స్తోత్రం. ఆమేన్. మానవుని చర్మం, మన చర్మం ఉంది ఇక్కడ, ఇటు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాధ్య తోలు వెనుక షెకిన మహిమ ఉంది. అంటే ఆ అతి పరిశుద్ధ స్థలం వెనుక, తెర వెనుక. ఇక్కడ దాన్ని తోలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, చూడండి. కానీ మీరు చూడండి, లోపల బాధ్యత తోలు వెనుక, మానవుని చర్మం వెనుక షెకిన మహిమ ఉండును. దేవుని స్తోత్రం. ఈ తోలు ఉన్నది మనది, మానవుని శరీరం ఉంది మనకి.
అర్థమవుతుందా? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ఈ తోలులో కాదు దేవుడు ఉండేది, ఇదంతా కూడా తోలే, మనం కలిగి ఉన్నదంతా కూడా చర్మమే కదా. ఆమేన్. లోపల అతి పరిశుద్ధమైన వాడు లోపల నివసిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, మానవుని చర్మ వెనుక షకీనా మహిమ ఉండును. అర్థం కాలే మీకు? ఆమేన్. అక్కడ బాధ్యుడు, ఆ తోలు వెనుక ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఇది చూడండి, అట్లాగే ఈ తోలు వెనుక లోపల దేవుడు ఉన్నాడు. ఆమేన్. అంటే లోపల దేవుడు ఉన్నాడు, అంతరంగంలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. కనుక అతడు ఏ మహిమ కలిగి ఉంటాడు? షకీనా మహిమ కలిగి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే చూడండి వీళ్ళారా, నీవు ఆ షకీనా మహిమలోనికి వెళ్ళిన తర్వాత నీ పాత ఆలోచనలు, నీ పాత సిద్ధాంతాలు, నీ పాత చర్మాన్ని విడిచిపెట్టి ఆ బాధ్యత తోలు వెనుకకి మరి దేవుని సన్నిధిలోనికి రావాలి. అంటే అతి పరిస్థితిలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాక్యము నీకు సజీవమైనదిగా, వాస్తవమైనదిగా కనబడుతుంది. దేవుని వాక్యం నీకు ఎట్లా కనబడుతుందట? సజీవమైనదిగా కనబడుతుంది, నిజమైనదిగా కనబడుతుంది. ఆమేన్. ఎప్పుడు? బయట ఉంటే కాదు, లోపలికి వెళ్తే. ఆమేన్. చూడండి, అప్పుడు షకీనా మహిమతో నీవు మేల్కొల్పబడతావు. ఆమేన్. అప్పుడు బైబిల్ అంతా కూడా నీ కొత్తగానే ఉంటుంది. వాక్యం అంటే నీ కొత్తగా ఉంటుంది, వర్తమానం అంతా నీ కొత్తగా కనబడుతుంది. యేసుక్రీస్తు నిరంతరము నీతో ఉంటాడు. ఆమేన్. యేసుక్రీస్తు నీకు నిరంతరం కనబడతాడు. ఆమేన్. హల్లెలూయా. విషయాలు లోతుగా వెళ్తే మీకు అర్థమవుతాయి. ఆమేన్. ఆయన సన్నిధిలో నివసిస్తూ విశ్వాసులకి, యాజకులకి ఆ దినము కొరకు సమకూర్చబడినటువంటి సన్నిధి రొట్టెలు నువ్వు తింటావు. అంటే ఏంది? చూడండి, దేవుని సన్నిధిలో ఉంటే రొట్టె తింటావు. ఆమేన్. అంటే ఆహారం కదా. దేవుని స్తోత్రం. ప్రత్యేకమైన ప్రజలుగా నువ్వు జీవిస్తావు. ఆత్మ సంబంధమైన యాజకునిగా జీవిస్తావు. ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పిస్తావు. ఆమేన్. చూడండి, అయితే తెర తొలగించబడిన దేవుని చూసుకుని ఖచ్చితంగా తెర లోపలికి రావాలి. దేవుడు ముసుగు తీయబడెను. ఇప్పుడు ముసుగు ఎప్పుడు తీయబడింది? యేసుప్రభు వారు శిలువ పైన మరణించినప్పుడు. నిజమేనా? ఆ తెర చీల్చబడింది. నిజమేనా? ఆ తెర తీయబడింది. అప్పుడు నీవు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేదానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఆమేన్. అంతవరకు దాకా అందరూ చూడాలనుకున్నారు ప్రజలు కూడా, ఎవరికి అవకాశం లేదు. అందరూ చూడమనుకున్నారు, వెళ్దాం అనుకున్నారు, వాళ్ళ మనకు కాదు అది. నిజమేనా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ప్రతి కాలానికి కూడా ఈ వాక్యాన్ని నువ్వు గమనించాలంటే, అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఏం కావాలంటే ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యమును పొందుకోవాలంటే, ఆ కాలానికి గడికి సంబంధించిన వాక్యమును పొందుకోవాలంటే ఈ తెర వెనుకకు వెళ్ళాలి. అంటే అతి పరిశుద్ధంలోకి వెళ్ళాలా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే నీకు వాక్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువును చూడగలుగుతావు. ఎందుకంటే వాక్యం ఎవరి దగ్గరికి వచ్చినో వారు దైవంలోనే అప్పుడే గుర్తించగలుగుతావు. అంతవరకు నీకు గుర్తించలేవు. అంతవరకు నువ్వు గుర్తించలేవు. ఆమేన్. ప్రవక్తలను గుర్తించలేవు, వాక్యాన్ని గుర్తించలేవు. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆవరణలో ఉన్న వాళ్ళకి వాక్యం అర్థం కాదు కదా. పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన తర్వాత మాత్రం రాదు. పూర్తిగా అది ఇప్పుడు అర్థమవుతుంది వాక్యము. ఎక్కడ అర్థమవుతుంది పూర్తిగా?
అతి పరిశుద్ధంలోకి పోతేనే కంప్లీట్గా వాక్యాన్ని చూస్తారు వాళ్ళు. వాక్యాన్ని చూస్తారు, వాక్యం అర్థమవుతుంది, ఆ కాలం అర్థమవుతుంది, గడియ వర్తమానం అర్థమవుతుంది, అంతా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కనుక యేసు ప్రభువు వారు ఇక్కడ తను తాను మనుష్య కుమారునిగా గుర్తించుకున్నాడు ఆ కాలంలో. ఆమేన్. కనుక అయితే ఆయన గుర్తించుకున్నాడు, వారిని గుర్తించని వారు ఉన్నారు. అక్కడ గుర్తించే వాళ్ళు ఉన్నారు, వాక్యము గుర్తించే వాళ్ళు ఉన్నారు. అదే రీతిగా ఆ కాలం ఉన్నట్టుగానే ప్రతి కాలంలో వాక్యం గుర్తించేవారు కొంతమంది ఉన్నారు. చివరికి ఈ కాలంలో కూడా, ఆఖరి కాలంలో కూడా, ఆఖరి గడిలో కూడా ఆ గడియ వాగ్దాన వాక్యాన్ని కూడా గుర్తించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాక్యాన్ని గుర్తిస్తున్నాడు, క్రీస్తును గుర్తించినట్టే. కాలాల్లో ఉన్నటువంటి క్రీస్తును ఎవరు గుర్తిస్తారంటే ఆ వాగ్దాన వాక్యాన్ని గుర్తించేవారు వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని గుర్తిస్తారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే మీ మధ్యలో దేవుని వాక్యం ఉంది, దేవుని వాక్యము ఉన్నది, దేవుని వాక్యం నెరవేరుతుంది. కానీ మీరు దాన్ని చూడకుండా ఉండొద్దు. మన ముందటనే వాక్యము నెరవేరుతుంది. ప్రజలో మీకు అర్థమవుతుందా? అందుకని ప్రవక్త ఏమంటాడు, వాక్యం అంతా కూడా మీ ముందే నెరవేరుతూ ఉన్నది, కానీ మీరు దాన్ని చూడట్లేదు, మీరు గ్రహించడం లేదు, అర్థం చేసుకోవట్లేదు. మీ తలల మీదుగా అది వెళ్తున్నది అన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. కనుక మీరు దాన్ని ఏం చేయాలంటే గడియ వాక్యము. వాళ్ళు యూదులు పట్టుకోలేదు దాన్ని కదా. అందుకే నేను అన్నాడు, క్రియలను బట్టి అని నమ్మమన్నాడు ఆయన. యేసు ప్రభువు అనలేదా? అన్నాడు అన్నమాట. ఎందుకు దూషిస్తున్నారు, ఎందుకు రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొడుతున్నారంటే చూడండి, గుర్తించలేదు. వాళ్ళ ముందే ఉన్నది, మాట్లాడేది కూడా ఆయనే, వాక్యమే మాట్లాడుతున్నది. అంటే మానవ రూపంలో ఉన్న దేవుడే మాట్లాడుతున్నాడు, వాళ్ళు గుర్తించలేదు. కనుక ఈ గడియలో ఉన్నటువంటి వాక్యాన్ని, మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాలు అని మనం చదువుకున్న లూకాసు వార్తలో, ప్రత్యక్షమయ్యే దినాలు కాదు, మనిషి కుమారుడుగా ప్రత్యక్షమైనాడు. నిజమైన ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడుగానే కదా దేవుని ప్రవక్త వచ్చాడు. ఆమేన్. ఒక మానవ దేహంలో దేవుడు ఉండి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే అందుకనే వాక్యము ఈ వర్తమానం. కానీ అన్ని కాలంలో గుర్తించబడినట్టుగానే ఈ కాలము ఆఖరి కాలంలో కూడా ఆయన గుర్తించిన వారు ఉన్నారు. నిజమేనా? ఆమేన్, ఉన్నారు. హల్లెలూయా. ఆ గుర్తించిన వారు ఎవరు కాదు. ఎవరు వాళ్ళు? ఆయన ఏర్పరుచుకున్న వారే. ఆమేన్. అబ్రహాముతో ఉన్నటువంటి మనిషి కుమారుని గుర్తించింది ఎవరు? ఆ దినాల్లో అబ్రహామే గుర్తించాడు. నిజమేనా? అప్పుడు ఎవరు గుర్తించలేదండి, అబ్రహాం గుర్తించాడు కనుకనే ఆ మనిషి కుమారుడుగా ఉన్న దేవుడు ఏ వాగ్దానం చేసినాడో అదే వాగ్దానం మీద అబ్రహాం జీవించాడు. నిజమేనా? అదే వాగ్దానం కొరకు ఎదురు చూశాడు, వాగ్దాన ఫలం పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే వాగ్దాన వాక్యమే, ఆ గడువుకు సంబంధించిన వాక్యము వర్తమానికుడు. దేవుని స్తోత్రం. కనుక గుర్తించారు. కనుక వీళ్ళారా, మరి మనము చేయవలసింది ఒకటే, ఈ గడియకి సంబంధించిన వాక్యము. మనుష్య కుమారుడిగా దేవుడు మనుష్య కుమారుడిని ప్రత్యక్షపరుచుకున్నాడు మానవ దేహంలో అనేది, దాన్ని మనం గుర్తించి ఆయన ద్వారా దేవుడు బైబిల్ అంతా కూడా మనకు వివరించాడు. కనుక ఆ వాక్యమునంతా కూడా మనం కలిగి వాక్యముగా మీరు జీవించమని ఇంతకుముందు మనం విన్నాం. మనమే వాక్యంగా జీవించాలి. ఆమేన్. చూడండి,
మరి నిజంగా ఎవరైతే జన్మిస్తున్నారో వారు ఎట్లా ఉంటారని చెప్పాడు ప్రవక్త. వారే వాక్యముగా మార్చబడతారు అన్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. చూడండి, మరి సజీవ వాక్యము చూడండి, ఆ గడియలో వారు సజీవ వాక్యముగా జీవిస్తారు, పత్రికలుగా జీవిస్తారు, సజీవ పత్రికలుగా జీవిస్తారు. ఆమేన్. మరి అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి పిల్లరా. వింటున్నారా? ఎందుకంటే ఒక కాలంలో కాదు దేవుడు ఉండేది, అన్ని కాలాల్లో ఉన్నాడు. అందుకనే బైబిల్ చెప్తున్నది, ఆయన నిన్న నేడు నిరంతరము. ఎవరి పత్రికలో ఉన్న ప్రకారంగానే ఆయన మారిన దేవుడై ఉన్నారు. అన్ని కాలాల్లో ఉండే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన ఉండి నడిపించే దేవుడు ఆయన. అన్ని కాలంలో క్రీస్తు తను గుర్తించబడ్డాడు. వింటున్నారా? ఈ కాలంలో కూడా ఆయన ఉన్నాడు. మనిషి కుమారుడిగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనిషి కుమారుడు క్రీస్తే. ఆమేన్. ఆ వాక్యము ఈ కాలంలో ఆయన వధువుకి గుర్తింపు చేసుకున్నాడు. వధువు గుర్తించింది. ఆమేన్. చిన్న మంది గుర్తించింది. అందులో మనం కూడా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, గుర్తించిన తర్వాత మనం నడవాలి, పత్రికలుగా జీవించాలా. విన్నారా? వ్రాయబడిన పత్రికలు, సజీవమైన పత్రికలు, అపోస్తులు పత్రికలు ఉన్నారు. మనం కూడా అదే రీతిగా పత్రికలుగా జీవించాలా. మనల్ని బట్టి అనేక మంది చదవాలా. మనల్ని చదివితేనే వారికి అర్థమవుతుంది వీరి లోపల ఏముంది, వీరి లోపల వాక్యం ఉంది అని వారు గ్రహించగలుగుతారు. వింటున్నారా? హల్లెలూయా. ముగిస్తున్నాను. మనమందరం లేచి నిలబడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.